నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఇది ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రజలకందరూ నమస్కారాలు. స్మార్ట్ కార్డులు ఇవి ఇంతకుముందు భీమ్ కార్డులు మన సొంత గ్రామమైన 104 బసాం గ్రామంలో ఎప్పటిలాగానే 1వ తారీఖుని పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిపి ఒక కుటుంబంలాగా ప్రజలతో మమేకమై మా సోదరుడు శేఖరు ఈరన్న అలాగే సుధాకర్ అలాగే మా సోదరు ఈరోజు ప్రోగ్రాం రాలేకపోయినా కాబట్టి మీరంతా కూడా ఏ చిన్న పొరపాటు జరిగినా ఏ చిన్న కార్యక్రమాలు ఉన్నా కూడా మీరంతా కూడా ఆఫీసర్ల దృష్టికి వచ్చి మా దృష్టికి తీసుకొస్తే మీకు మరింత మెరుగైన సౌకర్యాన్ని ఇచ్చేందుకు ఇక్కడ మేమంతా కూడా కలిసి కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు 1వ తారీఖున ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే విధాన్ని, అలాగే మీకు ఉచిత బస్సు, అలాగే మీకు గ్యాస్ పంపిణీ, మరి ఇలా అనేక కార్యక్రమాలు ఈరోజు మీరు ఎక్కడికైనా ఉరుకుందానికి పోవచ్చు, శ్రీశైలం పోవచ్చు, మంత్రాలయం పోవచ్చు, ఎక్కడికి పోయినా హైదరాబాద్ పోయినా మీకు మన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా మీకు ఉచితంగా బస్సు లేడీస్కి. మరి ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడైనా చూశారు పేదవాడి కోసం? అలాగే ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాన్ని మీరు ఆదరిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశాలు ఉంటాయి. రాబోయే కాలంలో మనం ఇక్కడ సర్పంచ్ని, ఎంపీటీసీని అక్కడనే మెజార్టీ గెలిపిస్తే మరిన్ని కార్యక్రమాలు చేపించడానికి, మరిన్ని నిధులు తెచ్చడానికి మనకంతా కూడా అవకాశాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు మీ మధ్యన ఈరోజు ఈ పింఛన్ కార్యక్రమం పంచుకునేందుకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అభినందన తెలియజేసుకుంటున్నాం. కార్డులు ఇచ్చినప్పుడు ఫొటోస్ ఉండే, ఇక్కడ కార్డులతో ఫొటోస్ ఉండే. ఎవరు ఫొటోస్ ఉండే? ఇక్కడ రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్ ఫోటో. ఆయన డబ్బు కాదు, ఈయన డబ్బు కాదు, అంతా మీ డబ్బుతోనే ఇక్కడ ఇచ్చినది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే కార్డుకి పేర్లు ఫొటోస్తో పాటు ఏమి ఉండుకోకున్నట్లుగా, వితౌట్ ఏమి కలర్స్ లేకున్నట్లుగా ఇక్కడ ప్రభుత్వ గుర్తుంటుంది. ప్రభుత్వ గుర్తుతో పాటు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు గుర్తుంటుంది, వాళ్ళ ఫొటోస్ మాత్రమే ఇక్కడ ఇట్లా ఉంటాయి. ఇంతకుముందు మాదిరిగా వాళ్ళ ఫొటోస్, రాజకీయ నాయకుల ఫోటోలు, వాళ్ళు వీళ్ళు అవసరం లేకున్నట్లా ఎవరైతే కార్డులు లబ్ధి పొందుతారో వాళ్ళు మాత్రమే. దీనిపైన మీ ఫోటో మాత్రమే ఉంటుంది, ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు ఫొటోస్ ఉండవు. ఈ భీమ్ కార్డులు ఇప్పటి నుంచి ఇవి చెల్లుబాటు కావు. ఇవి ఈ భీమ్ కార్డులు తీసుకొస్తే స్టోర్ కూడా వేయరు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఈ స్టోర్లో ఇది తీసుకొని వస్తేనే భీమ్ వేసే ఎవరికన్నా కూడా బాగా చూసుకున్నాం. ఇది పోగొట్టకపోతే దొరకదు కార్డు, ఇది సార్సర్కి ఇచ్చే కార్డు కాదు. ఏమి దీనిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇంతకుముందు మాదిరి కాదు, ఇప్పుడు కంపల్సరీగా ఈ కార్డు తీసుకొని వస్తేనే స్టోర్లో భీమ్ వేసేది. ఈ కార్డు చెల్లుబాటు ఈ రోజు నుంచి చెల్లుబాటు కాదు. ఇది మీరు మరసంగా అందరూ ఇంట్లో కూడా బాగా దాబెట్టుకొని దీన్ని వచ్చిన తర్వాత ఈరోజు కంపల్సరీ ప్రతి ఒక్కరు థంబ్ వేసుకోవాల్సి వస్తుంది, బయోమెట్రిక్ వేసుకోవాలి. ఈరోజు రేషన్ స్టాప్ ఉంది కాబట్టి 1వ తారీఖు ఈ కార్డు వస్తేనే, కొత్త కార్డు వస్తేనే భీమ్ వేసేది. ఈరోజు పాత కార్డులు చెల్లుబాటు కావు, గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. ఎవరన్నా పేర్లు లేకున్న కూడా దీంట్లో ఇప్పుడు కొత్తగా మనం వచ్చిన ఎంట్రీ చేసుకున్నారు భీమ్ కార్డులు, పేర్లు లేకున్న వాళ్ళు కొత్త భీమ్ కార్డులు కూడా ఇప్పుడు దీంట్లో వచ్చినాయి, పేర్లతో సహా వచ్చినాయి. అంటే మీ పిల్లలు ఉంటారు లేకుండా ఇంతకుముందు, ఇప్పుడు మీ పిల్లల పేర్లు కూడా దీంట్లో యాడ్ అయినాయి. అంటే కొత్తగా మరి ఇప్పుడు మీకు అవసరమైతే భీమ్ కార్డు 10 కేజీలు వచ్చే వాళ్ళకి 15 కేజీలు పెరగచ్చు, 5 కేజీలు పెరిగిన దీంట్లో పాటు వచ్చినాయి అందరికీ. దీన్ని అందరూ కూడా బాగా మంచిగా వాడుకోవాలా. ఈ కార్డు పోకపోతే దొరకదు, బాగా గుర్తుపెట్టుకుని కార్డు దొరకదు. ఎవరు మేము తయారు చేసిన, నాన్న తయారు చేసిన కార్డులు కాదు, పైనుంచి వచ్చింది. ఒకేసారి కార్డు ఇచ్చేది, సార్కి ఏమి కార్డు. ఈ కార్డులు అయితే ఏముందంటే పోతుందే పేపర్, ఇది పోతుండే మళ్ళీ ఆడ 10 రూపాయలు ఇస్తే మళ్ళీ. గ్రామ ప్రజా నాయకులందరూ కూడా ఈరోజు 1వ తారీఖునే ఎప్పటిలాగానే 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది. మీరంతా సుఖంగా ఉండాలి, బాగుండాలి, పండగ బాగా జరుపుకోవాలని చెప్పి ఈరోజు దసరా పండుగ కానుకగా 4,000 రూపాయలు పింఛనిస్తూ ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఎలాగైనా తగ్గించాలి, ప్రజల కళ్ళల్లో ఆనందం చూసి మీరు మరింత మెరుగైన జీవితం పొందాలని, మీకు హాస్పిటల్ ఖర్చులు కానీ మీరు తినే బండారాలు కానీ తగ్గించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నిత్యావసర సరుకుల మీద
సుమారు 7 నుంచి 8% తగ్గించడం జరిగింది. ఇందులో భాగంగా మీకు తెలియకుండానే ప్రతి కుటుంబానికి కూడా సుమారు 15 నుంచి 20,000 రూపాయల లాభం పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సంస్కరణలు పేదరికాన్ని మరింత మీరు మెరుగుపరిచి మీరంతా మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇటు చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరిన్ని పథకాలని ప్రజలకు చేసే విధంగా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తుంది. అలాగే గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు ఉన్న పింఛన్ ఈరోజు ఏకంగా 1వ తారీఖున ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు 4,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో మీ కుటుంబ అవసరాల కోసం, అలాగే మీ కొడుకులు మిమ్మల్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ముసలి అవ్వాతాతలు కూడా ఏ ఆధారం లేని వికలాంగులకి, ఏ ఆధారం లేని వితంతువులు కూడా ఈరోజు మరి 6,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తున్న ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది. మీరంతా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో జగనన్న కాలం చెప్పి ఇక్కడ ఒక ఇల్లు కూడా కట్టలేదు, దాన్ని కూడా రాబోయే కాలం మీకు అంతా కూడా ఈరోజు చంద్రన్న కానుక ద్వారా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో రాబోయే కాలం ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి మరి అలాగే ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమాలను కూడా త్వరలోనే చేపడుతున్నాం. అలాగే ఈ గ్రామంలో మంచినీటి కొరత ఉంది కాబట్టి జల జీవన్ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని ఇచ్చే విధంగా కూడా ఆ స్కీమ్ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఇంటికి కూడా కాలువ ద్వారా నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టించారు. దానికి ఆదోనికి 550 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. మరి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే కార్యక్రమం, స్వచ్ఛమైన నీటితో మీరు ఎప్పుడైతే తాగుతారప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు తాగేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మరి అలాగే మననే మళ్ళీ 35 లక్షల రోడ్లతో ఈరోజు సీసీ రోడ్డు కూడా ప్రారంభించడం జరుగుతుంది. మరి అలాగే ఆల్రెడీ 15 లక్షల రోడ్లు అయినాయి. ఇలా అనేక కార్యక్రమాలు ముందు అనేక కార్యక్రమాలని మీరందరూ సహకారంతో మేమంతా ఇక్కడ నాయకులు కలిసి మెలిసి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే ప్రతి రస్తాన్ని కూడా బాగు చేసేందుకు, అలాగే ఈ వంకపరం పోగులు కూడా బాగు చేసేందుకు త్వరలోనే కృషి చేస్తాం. అలాగే ఈ సుడుగాడికి కూడా నిధులు కేటాయించని చెప్పి కూడా మన ఎమ్మెల్యే గారికి నేను లోకేష్ అని కూడా కలవడం జరిగింది. మా గ్రామానికి స్పెషల్గా నిధులు ఇవ్వడం అని అంటే ఖచ్చితంగా మీ గ్రామాన్ని మీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని మీకు కొంత గ్రాంట్ శాంక్షన్ చేస్తాం చెప్పింది. కాబట్టి మా గ్రామానికి మరిన్ని నిధులు తెచ్చే విధంగా నేను కానీ వెంకటేష్ గారిని కృషి చేస్తామని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ సహకారం ఎప్పుడు ఇలాగా ఉండాలి. అలాగే డిజిటల్ కార్డు ఈరోజు ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు, కొత్త కార్డులు ఇవ్వాలి. మీకు అంతా కూడా ఉచితంగానే ఈరోజు బియ్యం పంపిణీకి జరుగుతున్నాం. రాబోయే కాలంలో మరిన్ని నిత్యావసరాలు GST ద్వారా